అందరికీ మన ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేవు, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఇలా సింపుల్గా పెరుగు పచ్చడి రెసిపీ అయితే ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా అండి. తింటుంటే తినాలనిపించేంత రుచిగా అనిపిస్తుంది అండ్ పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట. ఒకే ఒక ఆనియన్ ఉంటే చాలు మనకి రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. దీనికోసం నేనైతే ఒక 1/2 లీటర్ అయితే పెరుగుని తీసుకుంటున్నాను. పెరుగు అనేది మీకు ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, కానీ అందులో లంప్స్ లేకుండా నీట్గా టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకోండి. పెరుగు మరీ చిక్కగా ఉంటే మరీ తిక్కుగా అయిపోతుందండి. దానికోసం కొంచెం అయితే వాటర్ని యాడ్ చేసుకొని అది కొంచెం లూజ్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం అయితే నేను ఒక పెద్ద ఆనియన్ని పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. 2 లేదా 3 పచ్చిమిర్చి, అంటే ఆ స్పైసీని బేస్ చేసుకొని తీసుకోండి. కొన్ని పచ్చిమిర్చి కారం ఉండవు కాబట్టి 3 అయినా తీసుకోవచ్చు, కారం ఉన్నాయి 2 తీసుకోండి. టేస్ట్ కోసం అయితే నేను చిన్న అల్లం ముక్కను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే పాన్ పెట్టేసి దానిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు, తర్వాత ఎండుమిర్చి వేయాలి ఫస్ట్. అవి రోస్ట్ అయిన తర్వాతే మనం తీసుకున్న శనగపప్పు, ఆవాలు, మినపప్పు వేసుకొని అవి కొంచెం చిటపట అనేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే దానిలో కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ టైం రోస్ట్ అవసరం లేదు. ఆ తర్వాత అయితే కొంచెం అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి. ఇవన్నీ కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసుకొని ఒక 3 to 4 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే చాలు. దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇంకొక 1 నిమిషం మాత్రమే దాన్ని అలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నిటినీ సిమ్లో పెట్టుకొని మాత్రమే రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే దీనిలో కొంచెం టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీరు కొంచెం వేస్తే చాలండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ స్పైసీ అక్కర్లేదు. చూసారా, మనకి ఇవన్నీ కుక్ అయిపోయాయి. కారం యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి అయితే దీన్ని సిమ్లో పెట్టి తిప్పేసుకుంటే చాలండి. మనకైతే తాలింపు రెడీ అయిపోయింది పెరుగు పచ్చడి కోసం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను, అది ఫ్లేవర్కి మాత్రమే. అది వేసిన వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఈ తాలింపు అంతా పెరుగులోకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట, దీనిలో కన్వర్ట్ చేసేసుకుంటున్నాను. సో అంతేనండి, చాలా సింపుల్. ఇంత సింపుల్ రెసిపీ మీ ఇంట్లో అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా అంతా ప్రాపర్గా మిక్స్ చేసిన తర్వాత ఒక్కసారి అయితే మీరు టేస్ట్ అయితే చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోండి. అంతేనండి, ఇన్స్టెంట్గా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. కొంచెం తిన్నా మనకి హెవీగా హెల్దీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.